ఇండియన్ రోడ్స్ మీద బలంగా కనిపించే కార్లు ఏవంటే మీకు ఏం గుర్తొస్తుంది? మహేంద్ర కార్లు కదా. 2026లో మహేంద్రాలో అవైలబుల్ ఉన్న కార్స్ ఏంటి, అసలు ఈ మహేంద్ర కార్లు చూస్ చేసుకోవడానికి టాప్ 10 రీజన్స్ ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోకి లైక్ చేయని వారు ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడేది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రస్తుతం 2026లో మహేంద్రాలో అవైలబుల్ ఉన్నటువంటి కార్స్ ఏంటి, కార్లు ఏంటి అనే కంటే ఎస్యూవీలు ఏంటి అనడం బెస్ట్. 2026లో అవైలబుల్ ఉన్నటువంటి మహేంద్ర కార్స్లో ఫస్ట్ది మనందరి ఫేవరెట్ కార్ అనమాట. అంటే మనం కొనకపోయినా ఆ కార్ అంటే మనందరికీ ఇష్టమేని, అందుకని చెప్పేసి దాంతో స్టార్ట్ చేస్తున్నాను. మహేంద్ర థార్. ఈ మహేంద్ర థార్ అనేది మనకి 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంటుందండి. థారు 3 డోర్ ఆప్షన్ కూడా ఉంది, అలాగే థార్ రాక్స్ కూడా ఉందన్నమాట. థార్ రాక్స్ అనేది 5 డోర్ ఆప్షన్తో అయితే వచ్చింది. ఈ థార్ అనేది లైఫ్ స్టైల్ ఆఫ్ రోడ్ ఎస్యూవీ అండి. అండ్ థార్ అనేది మనకి పెట్రోల్ అండ్ డీజిల్ 2 ఆప్షన్లు కూడా అవైలబుల్ ఉంటుంది. 4x4 టెక్నాలజీ ఉంటుంది. మనం ఆఫ్ రోడ్కి వెళ్ళాలన్నా, కొండలు ఎక్కాలన్నా, గుట్టలు ఎక్కాలన్నా సూపర్ గా ఉంటుంది. అలాగే థార్ రాక్స్ అనేది 5 డోర్ కాబట్టి మనం ఫ్యామిలీతో ఈజీగా థార్ రాక్స్ అయితే యాక్సెస్ అవ్వచ్చు. సో థార్ అనేది మనకి 3 డోర్ ఉండేటప్పుడు ఫ్యామిలీకి కొంచెం కంఫర్ట్ ఉండేది కాదు, కాబట్టి థార్ రాక్స్ అనేది ఫ్యామిలీ ఎస్యూవీగా చెప్పుకోవచ్చు. అడ్వెంచర్ లవర్స్కి థార్ అనేది పర్ఫెక్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు. ఇక మహేంద్రాలో అవైలబుల్ ఉన్న సెకండ్ కారు స్కార్పియో క్లాసిక్. ఈ స్కార్పియో క్లాసిక్ అనేది మనకి సీఎం సినిమాలు ఏవైతే ఉంటాయో, ఫ్యాక్షన్ సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి కదా అప్పట్లోన. మహేంద్ర స్కార్పియో క్లాసిక్ అనేది వెరీ బడ్జెట్ ప్రైస్లో అయితే వచ్చేస్తుందండి. ఇది డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే అవైలబుల్ ఉందన్నమాట. ఓల్డ్ స్కూల్ స్ట్రాంగ్ ఎస్యూవీ ఫీల్ అయితే కలిగి ఉంటుందండి మహేంద్ర స్కార్పియో. మహేంద్రాని ఒక లేపింది, ఒక ఊపింది అని చెప్పుకోవచ్చు అనమాట ఈ స్కార్పియో క్లాసిక్ని. విలేజెస్లో ఉండేవాళ్ళు, రఫ్ రోడ్లు తిరిగే వాళ్ళు, క్యాంపైనింగ్స్ కోసం ఈ మహేంద్ర స్కార్పియో క్లాసిక్ అయితే చూస్ చేసుకుంటారు. ఇక థర్డ్ది మహేంద్ర స్కార్పియో అనండి. ఇదైతే మోడర్న్ మహేంద్ర స్కార్పియో అని అయితే చెప్పుకోవచ్చు. ఇది మనకి బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ఆప్షన్లో అయితే అవైలబుల్ ఉంటుంది. దీంట్లో మనకు ఉంది 4x4 టెక్నాలజీ. ఇక నాలుగవదిగా చాలా మంది యొక్క ఫేవరెట్ ఎస్యూవీ అని అయితే చెప్పుకోవచ్చు, మహేంద్ర XUV 700. ఇదైతే ప్రీమియం ఫ్యామిలీ ఎస్యూవీ అని అయితే చెప్పుకోవచ్చు అండి. దీంట్లో చాలా ప్రీమియం ఫీచర్స్ తో పాటు అడాస్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందండి. XUV 700 కూడా మనకి పెట్రోల్ అండ్ డీజిల్ బోత్ ఆప్షన్స్ లో అవైలబుల్ ఉంది. ఇక 2026లో మహేంద్ర లాంచ్ చేసినటువంటి XUV 7XO ఇది ఇంకా మార్కెట్ లోనికి రాలేదనుకుంటా, వచ్చిన తర్వాత ఖచ్చితంగా రివ్యూ అయితే చేస్తాను. ఈ 7XO డిజైన్ కూడా అగ్రెసివ్ అయితే ఉందండి, ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. ఇక 700 7XO అయిపోయిన తర్వాత 5వ కేటగిరీలోనికి మహేంద్ర XUV 3XO. ఈ XUV 3XO అనేది ఎక్కువ శాతం మంది చూస్ చేసుకున్నటువంటి సేఫెస్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ అనేది చెప్పుకోవచ్చు అండి. ఈ కార్ మనకి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తో అయితే వచ్చింది. సిటీ డ్రైవింగ్ పర్ఫెక్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు. ప్రీమియం అండ్ స్పేసియస్ ఇంటీరియర్స్ అయితే ఉంటాయి. ఇది కూడా కంఫర్టబుల్ ఫ్యామిలీ ఎస్యూవీ అయితే చెప్పుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ 6వదిగా మహేంద్ర బొలెరో. ఇది విలేజెస్ లోన, అలాగే పొలిటికల్ లీడర్స్ కి క్యాంపెయినింగ్ వెహికల్ గా ఇది చాలా సుపరిచితం. ఈ కార్ చాలా రగ్గడ్ ఉంటుంది, అలాగే లో మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి. ఎస్యూవీ అనగానే బొలెరో అనేది చాలా మంది ఫేవరెట్ కార్ గా ఉంటుంది. నా ఫేవరెట్ ఎస్యూవీ కూడా బొలెరోనే. ఇక 7వదిగా బొలెరో నియో. ఇది బొలెరోకి మోడర్న్ వర్షన్ అనమాట. అంటే బొలెరో మనకి రఫ్ అండ్ రగ్గడ్ కనిపిస్తే బొలెరో నియో అనేది ప్రీమియం గా కనిపిస్తుంది. ఇది చాలా కంఫర్ట్ ఇస్తుందండి. దీనిలో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. బడ్జెట్ లో వచ్చేటటువంటి మంచి ఎస్యూవీగా దీన్ని చెప్పుకోవచ్చు. బొలెరో నియో రివ్యూ అయితే మన ఛానల్ ఉంది, మీరైతే చెక్ చేయొచ్చు. ఇక మహేంద్ర ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయానికి వచ్చేప్పటికి మహేంద్ర XUV 400. ఇది ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయితే చెప్పుకోవచ్చు అండి. లో రన్నింగ్ కాస్ట్ అయితే ఉంటుంది, లాంగ్ డ్రైవ్ కూడా కంఫర్టబుల్ గా ఉండేలా దీని యొక్క రేంజ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ లోనే మహేంద్ర BE6E. ఇది ఇంకో ఈవీ ప్లాట్ఫామ్ ఏదైతే డిజైన్ చేశారు. 500 కిలోమీటర్స్ రేంజ్, ఫ్యూచరిస్టిక్ డిజైన్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. హై పర్ఫార్మెన్స్ ఈవీగా దీన్ని చెప్పుకోవచ్చు అండి. ఇది కూడా మనకి ఎస్యూవీనే. ఇక మహేంద్రలో BE6E అన్న అనమాట XEV 9E. దీంట్లో ఫీచర్స్ ఉంటాయండి, అల్టిమేట్ ఉంటాయన్నమాట. ఇది ఎలక్ట్రిక్ కూపే ఎస్యూవీ కదండి. అప్ టు 650 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేలా ఉంటుంది ఈ కారు. ట్రిపుల్ స్క్రీన్ డాష్ బోర్డు, అడాస్ ఫీచర్స్, ప్రీమియం క్యాబిన్ తో అద్దిరిపోయింది ఈ కారు. XEV 9E రివ్యూ నీలార్స్ ఆటోమొబైల్ లో ఉంది, మీరైతే చెక్ చేయొచ్చు. ఇప్పుడైతే మహేంద్ర కార్లు చూస్ చేసుకోవడానికి టాప్ 10 రీజన్స్ అయితే చూద్దాం. ఇండియాలో ఎస్యూవీలు అనగానే చాలా మంది మైండ్ లోకి వచ్చేవి మహేంద్ర కార్స్ అండి. సో మహేంద్ర కార్లు అనేవి ఎందుకు అంత పాపులర్? సో మహేంద్ర ఇంజన్లు అనేవి రిలయబుల్లా కాదా? ఈ మహేంద్ర కార్స్ ఉన్న టెక్నాలజీ ఏంటి? ఈ వీడియోలో టాప్ 10 రీజన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ రీజన్ పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్ అండి. సో దీంట్లో అయితే మహేంద్ర XUV 700, మహేంద్ర స్కార్పియో N, మహేంద్ర థార్లో మహేంద్ర ఓన్ డెవలప్డ్ ఇంజిన్ అయితే యూస్ చేసిందండి. మెయిన్ దీంట్లో ఇంజిన్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి M స్టాలియన్, M హాక్ ఇంజిన్స్ అయితే ఉంటాయి. M స్టాలియన్ ఇంజిన్లు 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్లు అయితే ఉంటాయండి. అరౌండ్ 200 PS పవర్, 370 to 380 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక M హాక్ డీజిల్ ఇంజిన్ వచ్చేటప్పటికి 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ అయితే వస్తుందండి. ఈ ఇంజిన్ మనకి 175 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి, 400 Nm వరకు టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ మాన్యువల్, ఆటోమేటిక్ 2 ఆప్షన్లో కూడా ఈ ఇంజిన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో వెరీ పవర్ఫుల్ ఇంజిన్లు కదండి మహేంద్ర ఇంజిన్లు.
సో ఇంజిన్ బట్టి మీరు మహేంద్రాని అయితే చూస్ చేసుకోవచ్చు. స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇక రెండో రీజన్, మహేంద్రా డీజిల్ ఇంజిన్లు అనేవి ఇండియాలో ఎక్స్ట్రీమ్లీ పాపులర్ అండి. మహేంద్రాలో డీజిల్ కార్ల డిమాండ్ చాలా ఎక్కువ, మీ అందరూ కూడా తెలిసిందేని. సో స్కార్పియో అని కానీ తార్ కానీ ఇవన్నీ కూడా డీజిల్ ఆప్షన్ లో ఎక్కువ మంది అయితే చూస్ చేసుకుంటా ఉన్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా కంపెనీలు పెట్రోల్ కార్లకి కంప్లీట్ గా వచ్చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మహేంద్రా అయితే డీజిల్ కార్లను ఇంకా కంటిన్యూస్ గా తీసుకొని వస్తా ఉంది. ఈ డీజిల్ ఇంజిన్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి ఇంజిన్లు. విలేజ్ యూజర్స్ కి అలాగే హైవే యూజర్స్ కి ఇద్దరు కూడా ఇది పర్ఫెక్ట్ అనమాట ఇంజిన్లు. ఇలా ఎస్యూవీ డీజిల్ ఇంజిన్ అనేటప్పటికి మనం మహేంద్రా వైపు అయితే లుక్ చేయొచ్చండి. ఇక థర్డ్ రీజన్, రియల్ ఎస్యూవీ ప్లాట్ఫామ్ మీద అయితే బిల్డ్ అయినాయి మహేంద్రా కార్లు. ఈ రియల్ ఎస్యూవీ ఫ్రేమ్స్ అంటే బాడీ ఆన్ ఫ్రేమ్స్ అనమాట. బాడీ ఆన్ ఫ్రేమ్ స్ట్రక్చర్ మీద అయితే మహేంద్రా కార్లు బిల్డ్ అవుతాయి. మహేంద్రా బొలెరో కానీ, మహేంద్రా స్కార్పియో కానీ, మహేంద్రా తార్ కానీ ఇవన్నీ కూడా బాడీ ఆన్ ఫ్రేమ్ మీద బిల్డ్ అయినాయండి. దీన్ని ల్యాడర్ ఫ్రేమ్ చాసీ అని అంటారు. అంటే ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ చాసీ అంటే మరి ఇంకే లేదండి, బాడీ ఆన్ ఫ్రేమ్ అన్న ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ చాసీ అని ఒకటే. సో ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ అంటే చాసీ అనేది నిచ్చెన లాగా అయితే ఉంటుంది అనమాట స్ట్రక్చర్. చాసీ తాలూకు భీములకి అడ్డంగా క్రాస్ మెంబర్స్ ఉంటాయి, దాని మీద బిల్డ్ చేసినటువంటి బాడీ అదే ల్యాడర్ ఆన్ ఫ్రేమ్. ఈ చాసీ యూజ్ చేయడం వలన స్ట్రాంగ్ బిల్డ్ అయితే ఉంటుందండి కారు. హెవీ లోడ్ క్యాపబిలిటీ ఉంటుంది, రఫ్ రోడ్లో డ్యూరబిలిటీ ఉంటుంది, లాంగ్ టైం ఓనర్షిప్కి ఇది పర్ఫెక్ట్. అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా గవర్నమెంట్ సెక్టర్లో పోలీస్ వెహికల్స్ కానీ, లేదంటే రాజకీయ నాయకుల దగ్గర కానీ, లేదా విలేజ్ రోడ్స్లో కానీ మనకు మహేంద్రా కార్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక మహేంద్రా కార్స్ చూస్ చేసుకోవడానికి ఫోర్త్ రీజన్ ఏంటంటే బెస్ట్ ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ. మహేంద్రా కార్స్ అంటే ఆఫ్ రోడ్ కింగ్లు అనేది చెప్పుకోవచ్చండి. ఎగ్జాంపుల్ మహేంద్రా తార్ తీసుకున్న, మహేంద్రా స్కార్పియో అని తీసుకున్న, మహేంద్రా స్కార్పియో క్లాసిక్ తీసుకున్న, బొలెరో తీసుకుని ఇవన్నీ కూడా ఆఫ్ రోడ్ కింగ్లు అనేది చెప్పుకోవచ్చు. మహేంద్రా కార్లో ఇస్తున్నటువంటి 4x4 టెక్నాలజీ అనేది ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్స్, గుట్టలు ఎక్కడానికి, కొండలు ఎక్కడానికి కూడా సూపర్ గా సపోర్ట్ చేస్తుందండి. దీంట్లో మోడ్స్ కూడా ఉంటాయి కదా, టెరైన్ మోడ్ అని, హిల్ డిసెంట్ కంట్రోల్ ఫీచర్, లో రేంజ్ గేర్ బాక్స్, ఇలా ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ కలిగినటువంటి కార్లు కూడా మనకి మహేంద్రా కంపెనీలో అవైలబుల్ ఉన్నాయి. ఇక ఐదో రీజన్, వెరీ స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్. మహేంద్రా కార్లు రోడ్డు మీద బల్కీగా కనిపిస్తాయి కదా మనకి. ఎగ్జాంపుల్ స్కార్పియో కానీ, తార్ కానీ, XUV 700 కానీ రోడ్డు మీద వెళ్తుంటే ఖచ్చితంగా దాని వైపు ఒక లుక్ వేయాల్సిందే. దీనికి కారణం ఏంటంటే ఈ కార్ డిజైన్ అనేది చాలా అగ్రెసివ్ ఉంటుందండి. ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కానీ, హై గ్రౌండ్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా మనల్ని తలెత్తుకొని చూసేలా చేస్తాయి ఈ కార్లు. ఎస్యూవీ బయర్స్ కి ఇది బిగ్ అటెన్షన్ అనమాట. రోడ్డు మీద అటెన్షన్ గ్రాస్ప్ చేసేలా మహేంద్రా కార్లు బడ్జెట్ లో మనకు వచ్చేస్తాయి. ఇక సిక్స్త్ రీజన్, ఫీచర్స్ లోడెడ్ టెక్నాలజీ. మహేంద్రా కార్లో ఏమైనా ఫీచర్స్ ఉంటాయండి బాబు. టెక్నాలజీలో అగ్రెసివ్ అనేది చెప్పుకోవచ్చు మహేంద్రా. ఫర్ ఎగ్జాంపుల్ XUV 700 తీసుకున్నాం అనుకోండి, ADAS సేఫ్టీ టెక్, డ్యూయల్ స్క్రీన్ డాష్ బోర్డు, పానరామిక్ సన్ రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, బేస్ వేరియంట్ నుంచి చాలా డిజిటల్ ఫీచర్స్ కూడా ఇచ్చేసి ఉన్నారనమాట. సో ఇలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగినటువంటి కార్లుగా మహేంద్రా కార్లను చూస్ చేసుకోవచ్చు. ఇక సెవెంత్ రీజన్, సేఫ్టీ ఫోకస్. మహేంద్రా కార్స్ జనరల్ గా స్ట్రాంగ్ స్ట్రక్చర్ తో బిల్డ్ చేస్తారు. దీంట్లో సేఫ్టీ విషయానికి వచ్చేప్పటికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంటుంది, హిల్ హోల్డ్ ఫీచర్ ఉంటుంది, హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంటుంది, ఐసోఫిక్స్ మౌంట్స్, TPMS లాంటి చాలా ఫీచర్స్ అయితే యాడ్ అయ్యి ఉన్నాయి. ఇక టాప్ అండ్ కార్స్ లో ADAS ఫీచర్స్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి. ఇక ఎనిమిదో రీజన్, మనకు కావాల్సిన ఇంజిన్ ఆప్షన్లు అయితే చూస్ చేసుకోవచ్చండి మహేంద్రా కార్లని. ఫర్ ఎగ్జాంపుల్ XUV 3XO ఉందనుకోండి, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటుంది, 1.2 లీటర్ TGDI పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటుంది, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుందండి. మల్టిపుల్ గేర్ బాక్స్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మహేంద్రా కార్స్ లో. బడ్జెట్ SUV బయర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇది గుడ్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు. ఇక నైన్త్ రీజన్, ఇండియన్ రోడ్డుకి తగ్గట్టుగా అయితే డిజైన్ చేయబడి ఉంటాయి మహేంద్రా కార్లు. మహేంద్రా సస్పెన్షన్ అనేవి ఇండియన్ రోడ్ కండిషన్ తగ్గట్టు అయితే ట్యూన్ చేయబడి ఉంటాయి. బ్యాడ్ రోడ్స్ లో కంఫర్టబుల్ గా ఉంటాయి, హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, స్ట్రాంగ్ సస్పెన్షన్ సెటప్ అయితే ఉంటుంది. విలేజ్ రోడ్లకి, హైవే రోడ్లకి రెండింటికి కూడా యూస్ఫుల్ గా ఉంటాయి మహేంద్రా కార్లు. ఇక 10th రీజన్, స్ట్రాంగ్ బ్రాండ్ ఐడెంటిటీ ఇన్ SUVs. మహేంద్రా బ్రాండ్ SUV లో అయితే స్ట్రాంగ్ రెప్యుటేషన్ బిల్డ్ చేసిందండి. మహేంద్రా తారు, మహేంద్రా స్కార్పియో N, మహేంద్రా XUV 700. SUV మార్కెట్ లో మహేంద్రా SUVలు అనేవి మేజర్ ప్లేయర్స్ గా ఉన్నాయి. మీరు పవర్ఫుల్ SUVs కొనాలనుకుంటే మహేంద్రా కార్ల మీద అయితే లుక్ వేయొచ్చు. అది మీ యూసేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్ రోడ్ టెరెన్స్ ఎక్కువగా తిరుగుతుంటారు, లేకపోతే లాంగ్ డ్రైవ్స్ వెళ్తారు, సో ఫ్యామిలీ అందరితో కలిసి ఏదో హిల్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటారు, ఎక్కువగా ట్రాక్షన్ అవసరమైనటువంటి రోడ్లలో తిరుగుతారు. అటువంటిప్పుడు మీకు మహేంద్రా తార్ 5 డోర్ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ రోడ్ ప్రెజెన్స్ కూడా ఉంటుంది. ఇంకెలా ఈ SUVలు అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ అయితే ఉంటాయి. మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ నుంచి చెప్పాను కదా, మీరు అయితే చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా మీకు మహేంద్రాలో ఫేవరెట్ కార్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నాకైతే ఫస్ట్ బొలెరో, దాని తర్వాత అయితే తార్ 5 డోర్ కాదండి, 3 డోర్ అనేది నా ఫేవరెట్ కార్ అనమాట. సో మరి మీ ఫేవరెట్ మహేంద్రా కార్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.